ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ఇది నమ్మలేకపోతున్నాను. వరుసగా 6 days డైట్ చేయడము వితౌట్ రైస్. ఒక హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న నేను ఈ డైట్ తీసుకోవడం వలన ఎంత వెయిట్ లాస్ అయ్యాను అన్నది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ కంప్లీట్ ఈ 6 days డైట్ ప్లాన్ ఏదైతే ఉందో మండే టు సాటర్డే నేను అస్సలు రైస్ ముట్టుకోలేదండి. ఓన్లీ వెజ్జీస్ అండ్ ఫ్రూట్స్తో మాత్రమే నా డైట్ అనేది చేశాను. అండ్ రిజల్ట్స్ అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు అండ్ ఆశ్చర్యపోతారు కూడా. 6 daysలో ఇంత వెయిట్ లాస్ అవ్వచ్చా అనేది. అండ్ హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ సాటర్డే డైట్ ప్లాన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేదానండి. యాజ్ యూజువల్ ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టు మార్నింగ్ రొటీన్ అంతా సేమ్గా ఉండిద్ది అప్ టు జ్యూస్ వరకు. తర్వాత ఇప్పుడు మెయిన్ రెసిపీ వచ్చేసి సాటర్డే డైట్లో నేను స్ప్రౌట్స్తో చేస్తున్నాను. ఈ స్ప్రౌట్స్ ఎలా చేసుకున్నాను అనేది ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియోస్లో ఉంది. లేదంటే ఇప్పుడు నేను మీకు ఒక షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను. ఏంటంటే ఇవాళ మనము స్ప్రౌట్స్తో ఏమన్నా చేసుకోవాలి అనుకుంటే 2 days ముందే పెసర అనేవి నానపెట్టుకోవాలి. అంటే మొన్న రాత్రి నానపెట్టాను నేను. నిన్న ఉదయం అందులో వాటర్ తీసేసాను, మూత పెట్టి అలాగే వదిలేసాను. ఈవినింగ్ వరకు చూస్తూ ఉంటే మనకి స్ప్రౌట్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. అంటే మొలకలు రావడం స్టార్ట్ అయిపోతాయి. ఇవాళ మార్నింగ్కి కంప్లీట్గా మనకి స్ప్రౌట్స్ అనేవి తయారైపోతాయి. ఇంకా అందులోకి నేను యాడ్ చేసుకున్నది స్పెషల్గా ఇవాళ వచ్చేసి పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేశాను. అలాగే కుకుంబర్, టొమాటో, ఆనియన్స్, అలాగే స్వీట్ కార్న్ అయితే స్టీమ్ చేశాను. అది ఒక్కటే స్టీమ్ చేశాను. మిగతా అవన్నీ అసలు గ్యాస్ జోలికే వెళ్ళలేదండి. నేను ముందుగానే చెప్పాను కదా సాటర్డే డైట్ ప్లాన్లో అసలు గ్యాస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదని. కాకపోతే స్వీట్ కార్న్ ఇంట్లో వండింది కాబట్టి కొంచెం అలా స్టీమ్ చేశాను. అండ్ దానిమ్మ గింజలు కూడా చాలా స్పెషల్ అనమాట ఈ రెసిపీకి. తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను అండ్ 2 spoons ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ గానే యాడ్ చేస్తున్నాను. మీరు గమనించినట్లయితే నేను ప్రతిరోజు సలాడ్లో ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ యాడ్ చేస్తూ ఉన్నాను. ఎందుకు అనేది వీడియో చివరిలో చెప్పుంటాను చూడండి. అండ్ లెమన్ కానీ ఒకసారి స్క్వీజ్ చేసుకుంటున్నాను, ఫుల్ లెమన్ అనమాట. ఎందుకంటే ఇది ఇద్దరికి నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అండ్ కొంచెం సెజమే సీడ్స్ కానీ యాడ్ చేసుకున్నాను, నల్ల నువ్వులు యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత వీటిలన్నిటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కావాలంటే మీరు ఇందులో పెరుగు అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇవాళ పెరుగు స్కిప్ చేసేస్తున్నాను, సలాడ్లో విడిగా తీసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా? ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. నాకు ఎలా ఉండిద్దంటే ఎంత మంచి రెసిపీ అయినా సరే ఆ ప్రజెంటేషన్ అనేది చాలా మంచిగా ఉండాలన్నదనమాట నా మెయిన్ ఇది. సో అందుకని నేను మీకు మళ్ళీ మంచిగా చూపిస్తున్నాను అనమాట. అసలు ఇది చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, తినడానికి కానీ అంత అద్భుతంగా ఉంది, అంత టేస్టీగా ఉందండి. ఈ 6 daysలో చేసిన రెసిపీస్ అన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు. ఎందుకనంటే ఇందులో మనం పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసాం కదా, దానివల్ల టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదనమాట ఇవాళ లంచ్ బౌల్ నాది. సో ఇవాళ సాటర్డే డైట్ ప్లాన్లో మెయిన్ రెసిపీ వచ్చేసి ఇది. చాలా అంటే చాలా ఎమ్మీగా వచ్చిందండి. ఫస్ట్ టైం నేను ఇది ట్రై చేయడము. ఎందుకంటే స్ప్రౌట్స్తో ఇంతకుముందు చేశాను కానీ పచ్చి కొబ్బరి వేయడము ఎస్పెషల్లీ. అండ్ ఇంకేంటి దీంట్లో ఎక్స్ట్రాగా నేను వేసిందంటే ఇవి దానిమ్మ గింజలు. చాలా బాగుంది అసలు కాంబినేషన్. ఒకసారి టేస్ట్ చేస్తాను. ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను మిక్స్ చేసేటప్పుడే. కాకపోతే ఇప్పుడు మీకు చూపిస్తాను. నా ఎక్సైట్మెంట్ చూడండి. అసలు నిజంగా చాలా బాగుంది. కాకపోతే స్ప్రౌట్స్ లాంటివి తినేటప్పుడు మాత్రం చాలా టైం తీసుకోవాలి. బాగా నవిలి మింగాలన్నమాట. ఊరికి అలాంటి వాళ్ళు తినేసి మింగిస్తే మళ్ళీ మీకు డైజెస్ట్ అవ్వదు అండ్ గ్యాస్ కానీ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. నేను ఇవాళ నేను ఏమనుకున్నానంటే ఇంతకుముందు చెప్పాను కదా సాటర్డే మాత్రం అస్సలు స్టవ్ వెలిగించకూడదు అని. అలాగే చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇంట్లో స్వీట్ కార్న్ ఉండిందనమాట. ఇంకా అది అట్లాగా పోయిద్ది అని చెప్పి స్వీట్ కార్న్ వరకే కొంచెం స్టీమ్ చేశాను అంతే. మిగతా అవన్నీ రాగానే వేశాను. ఎంత బాగుందంటే చాలా అంటే చాలా కమ్మగా ఉంది. మైండ్ చాలా రిఫ్రెషింగ్గా ఉందన్నమాట. సూపర్. సో ఇవాళ సాటర్డే మెయిన్ రెసిపీ వచ్చేసి ఈ స్ప్రౌట్స్ సలాడ్ అనమాట. ఇందులోకి కాంబినేషన్గా నేనైతే రైతా అలాంటిది కర్డ్ అదేం వేసుకోలేదు. విడిగా మజ్జిగ లాంటివి తాగుతాను. ఎందుకంటే కొంచెం వేడి చేసే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వేస్తున్నాం కదా, వేడైతే ఖచ్చితంగా చేసిద్ది. అందుకే నేను మోస్ట్లీ సలాడ్స్లో కర్డ్ అనేది యాడ్ చేస్తున్నాను. విడిగా ఒకళ్ళు మజ్జిగ తాగడానికి మర్చిపోతే అని.
ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వల్ల మీరు అనుకోవచ్చు యూజెస్ ఏంటి అని. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా హెయిర్కి అండ్ స్కిన్కి, వెయిట్ లాస్కి, ఈ మూడిటికి అద్భుతంగా పనిచేస్తుంది. సో అందుకే మేము స్టార్ట్ చేసామన్నమాట. ప్రతిరోజు ఏదో ఒక దానిలో ఈ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అయితే కన్జ్యూమ్ చేయాలి అని చెప్పి. అండ్ మజ్జిగలో కూడా ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకొని తాగినా కూడా చాలా మంచిది అంటారు. అలాగని ట్రై చేయండి. అది ఎలా చేయాలి అనేది రెసిపీ నేను చూపిస్తాను. ఓకేనా. నేను ప్రజెంట్ అయితే ఇవాళ నేను నా లంచ్ బౌల్ని ఎంజాయ్ చేసేస్తున్నాను. ఓకే. ఇంకా మిగతా ఫుల్ నైట్ వరకు ఇంకేం తింటాను అనేది చూస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక నైట్కి ఫ్రూట్సే తీసుకున్నానండి యాజ్ యూజువల్. ఇవాళ వచ్చేసి పపాయ, వాటర్మెలన్తో పాటు యాపిల్ కానీ తీసుకున్నాను. ఎందుకనంటే మధ్యాహ్నం చేసిన సలాడ్ అందరికీ బాగా నచ్చేసింది. సో దానివల్ల ఏంటంటే నాకు క్వాంటిటీ కొంచెం తగ్గిందనమాట. అందుకే ఆకలి అవుతున్నట్టు అనిపిస్తే ఫ్రూట్స్ కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఎప్పుడైనా సరే మీరు రాత్రి పడుకునేటప్పుడు ఒక 3 hours 4 hours ముందు తీసుకునే ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో మీకు కడుపు నిండుగా తీసుకోవచ్చండి. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. సో సక్సెస్ఫుల్గా సాటర్డే డైట్ కానీ ఈ డ్రింక్తో వైండప్ చేసేస్తున్నానండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లోనే కంటిన్యూగా 6 days రైస్ తినకుండా ఉండడం. రైసే కాదు, చపాతీ కానీ లేదా రోటీ కానీ కుస్కుస్ కానీ లేదా గోధుమ రవ్వతో కానీ అసలు ఏమీ తీసుకోలేదు. ఓన్లీ సలాడ్స్. అంటే సలాడ్స్లో కూడా మనం అన్ని వెజిటేబుల్స్ యూజ్ చేసాము. నైట్ డిన్నర్లోకి అట్లాగా లేదా మధ్యలో ఎప్పుడన్నా ఆకలిస్తే ఫ్రూట్స్ తిన్నాము అనమాట. అండ్ ఇలాంటి వెయిట్ లాస్ డ్రింక్స్ ఇది ఇప్పటి నుంచి ఏం కాదు, నేను చాలా సంవత్సరాల నుంచి కానీ ఈ వెయిట్ లాస్ డ్రింక్స్ అనేవి తాగుతూనే ఉన్నా. అంటే నాకు అలవాటు ఉందనమాట. అండ్ చాలా అంటే చాలా హ్యాపీ. ఎందుకంటే వన్స్ మనము ఆ రిజల్ట్స్ చూసుకుంటే ఆ హ్యాపీనెస్ ఉండేది కదా. కొంతమంది ఏంటంటే చాలా కష్టపడుతూ ఉంటారు, కాకపోతే ఆ రిజల్ట్స్ అనేవి కనిపించవు అనమాట. సో నాకేంటంటే నాకు కంటి ఎదురుగానే అనిపిస్తుంది. మండే మార్నింగ్ నేను ఎంత ఉన్నాను, సండే మార్నింగ్ నేను ఎంత ఉన్నాను అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. చూడండి, మీకే అర్థమైంది నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది. సో ఓవరాల్గా నేను ఈ 6 daysలో తగ్గిన వెయిట్ వచ్చేసి 2.5 kgs అండి. చూసారు కదా, మండే రోజు నేను 75.20 ఉన్నాను. సండే మార్నింగ్ వచ్చేసి 72.70 ఉన్నాను. అంటే 2.5 kgs తగ్గాను అనమాట. అండ్ ఇంకా విషయం ఏంటంటే నాకు వెయిట్ లాస్ అయినందుకు హ్యాపీగా ఉంది, కానీ కొంచెం రిగ్రెట్గా ఉంది. ఏ విషయం అంటే ఇంత మంచి డైట్ తీసుకుంటూ నేను సరిగా నిద్రపోలేదు. అండ్ ఎక్సర్సైజ్ కూడా కొంచెం అటు ఇటుగానే చేశాను. అంత ఏమంటారు కంటిన్యూగా చేయలేదన్నమాట. డ్యూ టు జిని ఉన్నాడు కాబట్టి. అండ్ టైమింగ్ విషయానికి వస్తే నా స్లీప్ రొటీన్ ఎలా ఉండిద్ది అంటే అన్నీ నేను కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను పడుకోగలను. ఏదైనా సరే అన్నీ కొంచెం కొంచెం ఇన్కంప్లీట్ పెట్టుకొని మెస్సీగా పెట్టుకొని పడుకోలేను. సో నాకు నిద్ర కూడా పట్టదు. అండ్ తెల్లారిన తర్వాత నా షిఫ్ట్ ఎలా స్టార్ట్ అవుతుందో నాకు తెలియదు. ఒకవేళ క్రిటికల్ ఇన్సిడెంట్ వచ్చినా లేదా ఇంకేదైనా ఇష్యూ వచ్చినా నేను అక్కడే ఇంకా స్టక్ అయిపోతాను, ఇంకా రాలేను అనమాట. సో అందుకని చెప్పి నేను నా స్లీప్ రొటీన్ చాలా వరకు చేంజ్ అయింది. అది ఇంకా నేను చాలా అంటే చాలా మార్చుకోవాలి. నిదానంగా అయినా సరే అట్లీస్ట్ 11 కన్నా పడుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడైతే నేను లిటరలీ చెప్తున్నాను 2-2:30 అవుతుంది ప్రతిరోజు పడుకునేటప్పుడు. ఎందుకంటే ఈ వీడియోస్ నేను ప్రతిరోజు అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను కదా. సో దానివల్ల ఏంటంటే ప్రతిరోజు నైటే నేను ఎడిటింగ్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్ కానీ ఇచ్చుకోవాలి. పొద్దునైతే అస్సలు కుదరదు, జిని ఉంటాడు కాబట్టి అండ్ ఆఫీస్ వర్క్ ఉండేది కాబట్టి ఇంటి పనులు ఇట్లాంటి ఒక పక్క మళ్ళీ షూట్ చేసుకోవాలి. సో ఇదంతా చూద్దాం ఎలా వెళ్తాయి ఏంటి మన వీడియోస్ అనేవి. నా కష్టమైతే నేను పడుతున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చుతూ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా అంటే చాలా అవసరం అండి. చాలా సపోర్టివ్గా ఉండిద్ది అండ్ మంచి రీచ్ వచ్చింది అనమాట. అండ్ కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా గమనించండి. నేను మండే నుండి సాటర్డే వరకు తీసుకున్న డైట్ ప్లాన్లో నా ఫేస్ చూస్తే ఎవరికైనా సరే కొంతమందికి ఏంటంటే డైట్ చేస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళ ఫేస్లోనే తెలిసిపోయింది అనమాట వీళ్ళు తగ్గుతున్నారు అని. సో అది మీరు కనుక నా ఫేస్లో గమనిస్తే చెప్పండి. అండ్ మండే నుండి ఫ్రైడే వరకు ఉన్న ఏదైతే మన వెయిట్ లాస్ రెసిపీస్ ఉన్నాయో ఆ వీడియోస్ ఉన్నాయో వాటి ట్యాగ్స్ అన్నీ వాటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే అండ్ ఫ్రైడేవి. ఎవరైనా చూడకపోతే ఫస్ట్ నుండి అన్నీ కానీ చూడండి. మీరులో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అట్లీస్ట్ నేను చేసిన రెసిపీస్ అన్నా మీలో అయితే ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఓకేనా. సో ఇదన్నమాట. ఇంక నేను ఎక్కువ లైక్ చేయను, టైం అయిపోతుంది. ఓకే. సో ప్లీజ్ లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియోస్ ఉపయోగపడతాయి అనుకుంటే. ఓకేనా? మరో చక్కటి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ. బాయ్ గైస్.